వాక్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఎక్కడ సమయం దొరికినా, ఎక్కడ మనకు అనుకూలత దొరికినా అక్కడ మనము ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రతి సమయమందును అసమయమందును వాక్యమును మీరు పఠించండి, ధ్యానము చేయండి. ఏ పని చేస్తూ ఉన్నా చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలకి సండే స్కూల్లో వాక్యాలు నేర్పుతారు. నేర్పినప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఆ వాక్యాన్ని మర్చిపోకుండా ఉంటారు. అప్పుడు దాన్ని కంటత పట్టేస్తారు. చూడండి, కొన్ని పట్టేస్తారు. కంటత పట్టేసిన తర్వాత వాళ్ళ హృదయంలో నుంచి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపో. అప్పుడు ఆ వాక్యం మన హృదయంలో ఉండిపోయింది అనుకోండి, మనం గిన్నెలు తోముతున్నా ఆ వాక్యం మనలో రిపీట్ అవుతుంది. మనము బట్టలు ఉతుకుతున్నా ఆ వాక్యం మనలో రిపీట్ అవుతుంది. మనం ఏ